హాయ్ అండి అందరికీ. అందరూ తమ కుటుంబ సభ్యులతో ఈ కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్నారని ఆశిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మేము చూస్తున్న టెంపుల్ అయితే దేవాలయము శ్రీ మేధ దక్షిణామూర్తి దేవాలయము. దక్షిణామూర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన జగద్గురువు. ఆయన్ని పూజించటం వలన మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేస్తారు ఆ స్వామి. మనకి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ప్రశాంతతను, చివరికి మోక్షాన్ని కూడా ఆ స్వామి అనుగ్రహిస్తారు. ఇక్కడ ముందుగా మనకి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంటుంది. తర్వాత ఇది పంజాగుట్టలో ఉంటుంది. వినాయకుడు ముందు ఇక్కడ తులసి కోట ఉంది. దక్షిణామూర్తి స్వామి ముందు దీపాన్ని వెలిగిస్తున్నారు ప్రతి ఒక్కరూ. దక్షిణామూర్తి స్వామి ముందు కానీ, ఆ టెంపుల్లో ఎక్కడైనా రావి చెట్టు దగ్గర కానీ, మేము కూడా ఇక్కడ రావి చెట్టు దగ్గర దీపాన్ని అయితే వెలిగించాము. ఇక్కడైతే దుర్గా భవాని మల్లికార్జున స్వామి అనుకుంటా. ఏ పేర్లైనా సరే స్వామి మాత్రం ఒక్కళ్ళే కదా. ఏ పేరుతో పిలిచినా ఆ స్వామి పలుకుతారు.